కాల్ చేసిన 5 నిమిషాల లోపే మన రెస్పాన్స్ టైం 5 నిమిషాల్లోనే మీ దగ్గర చేరుకుంటారు. ఏ చిన్న సమస్య ఉన్నా పక్కింటి వాళ్ళతో గొడవ కావచ్చు, అక్కడ ఎవరైనా తాగి న్యూసెన్స్ చేయొచ్చు, ఇంకా ఏమైనా మహిళా ఇబ్బందులు కావచ్చు, ఇంకొక సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా కానీ డైల్ 112 నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సిఐకి ఎస్ఐకి చేసి వాళ్ళు మళ్ళీ అక్కడ చేసి ఇదంతా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 112 డైల్ చేస్తే మీ దగ్గరికి ఎటువంటి టైం తీసుకోకుండా సెకండ్స్ లోనే మీ దగ్గరకు వస్తారు. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకున్నామా. తర్వాత శక్తి యాప్ అని ఒక యాప్ కూడా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఇన్స్టాల్ చేయించినారు. అందరిలో మీరందరూ చాలా మంది ఇన్స్టాల్ చేసి మళ్ళీ దీనికి ప్లేస్ వేస్ట్ అని చెప్పి స్టోరేజ్ వేస్ట్ అని చాలా మంది డిలీట్ చేసేసి ఉంటారు. కానీ అది చాలా ఇంపార్టెంట్. ఆ యాప్ పెట్టుకుంటే జస్ట్ 3 సార్లు షేక్ చేసినా కానీ మీరు ఏదైనా ప్రమాదంలో ఉన్నారు, ఒక ఆటో ఎక్కినారు, ఆటో డ్రైవర్ మీరు రంగాపురంలో దిగాలనుకున్నారు, కానీ వాడు ఆపకుండా మీరు ఒంటరిగా ఉన్నారని స్పీడ్గా వెళ్ళిపోతాడు కొండల్లో, బదిలేస్తాం కొండల్లో. మీరు కాల్ చేస్తే వాడు ఏమైనా చేస్తాడని భయం. జస్ట్ మన మొబైల్లో యాప్ ఉంటే 3 టైమ్స్ అంటే షేక్ చేస్తే కాల్ వెళ్ళిపోతుంది పోలీస్కి. అది చాలా యూజ్ఫుల్ యాప్. ఒకవేళ శక్తి యాప్ అని కూడా జిఎంఎస్కి ఉన్నారు మహిళా పోలీసు, వాళ్ళందరికీ చెప్తారు. ఏమో చేయించినారు కదా మీరు. ఆ శక్తి యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి మీ మొబైల్లో పెట్టుకోండి. అది అసలు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏమంటే ఈ పొదుపు మహిళలు కానీ అంగన్వాడీస్ని కానీ రమ్మని చెప్పడానికి మెయిన్ ప్రధాన కారణం ఏమంటే మీరు ఎక్కువ పబ్లిక్తో లైజ్ ఉంటారు, పబ్లిక్తో టచ్లో ఉంటారు, 10 మందికి మీరు చెప్పగలిగా. ఇప్పుడు అందరూ మహిళలు ఏదో ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి అంత ఫ్రీగా మాట్లాడలేకపోవచ్చు, కానీ మీకు అందరికీ మీరు మీ వర్క్ స్టైల్ వల్ల కానీ మీ ప్రొఫెషన్ వల్ల కానీ మీడియం లేకుండా ఫ్రీగా మాట్లాడగలుగుతారు మీరు ఎవరైనా కానీ, అంగన్వాడీస్ కానీ పొదుపు మహిళలు కానీ. ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇంకా 10 మందికి 100 మందికి మీ ఊరంతా అవేర్నెస్ చేసి చెప్పగలుగుతారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని సెలెక్ట్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత ఈ శక్తి యాప్ కూడా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటామా. ఇప్పుడు ఎక్కడెక్కడైతే మీరు వాకింగ్ చేసే ప్రదేశాలు ఉండదు, చాలా మంది చూస్తే అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా మంది వాకింగ్ వెళ్తారు ఈవినింగ్ అవర్స్ లో. లేకుంటే టెంపుల్స్ మధ్యలేశ్వర స్వామి టెంపుల్ అనేది వ్యాస్ట్ చాలా పెద్ద జోరుడెక్షన్, అది అంతా కొండల్లో ఉంటుంది. మొన్నైతే లక్షల మంది వచ్చినారు ఎక్స్పెక్ట్ చేయకుండా. మన వైకుంఠ ఏకాదశి రోజు విపరీతమైన జనాలు వచ్చినారు. మీరు ఎవరైనా వచ్చి చూస్తే లాస్ట్ ఇయర్కి చాలా తేడా ఉంటుంది జనాలు అటెండెన్స్ లో. చాలా మంది వచ్చినారు ఈసారి. అట్లా అది కానీ లేకుంటే పిల్లలు స్కూళ్ళకు పోయే దగ్గర ఈవ్ టీచింగ్ కానీ, లేకుంటే మీరు బయట చైన్ స్నాచింగ్ జరుగుతుంది, బయటకు పోయినప్పుడు ఎక్కడైనా ఇబ్బంది ఉంటుందంటే ఇట్లాంటి ఏరియాలల్లో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తో ఎస్పీ గారి ఉత్తర్వులతో అబ్జర్వ్ చేయడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఏరియాలో ఎక్కడైనా కానీ విపరీతమైన పొదలు మొక్కలు పెరుగుంటే దాంట్ని అంటే మన దగ్గరే కాదు అంత స్టేట్ లెవెల్లో చేస్తున్నారు. అక్కడ ఏమైనా జేసీబీ పెట్టి క్లీన్ చేయించడం, ఎక్కడ కూడా మీ మహిళలకు ఇబ్బంది లేకుండా మీరు అబ్జర్వ్ చేసినా మీకు తెలిసినా తెలియకపోనే ఈవినింగ్ బీట్స్ అని పెట్టినారు పెట్రోలింగ్. ఎక్కడైతే మహిళలు విజిట్ చేస్తారో, ఎక్కడైతే వాకింగ్ చేస్తారో, ఎక్కడైతే టెంపుల్స్కి వెళ్తారో, ఏదైతే స్కూల్ అవర్స్ లో 4:35కి స్కూల్ ఇచ్చిపెట్టినాక ఎక్కడైతే పిల్లలు ఇంటికి వస్తారో, ఎక్కడైతే ఆకతాయిలు గోడల మీద కూర్చొని అల్లరి చేస్తారో అట్లాంటి అన్ని ప్లేసుల్లో ఈవినింగ్ పెట్టి ఈవినింగ్ 4:30 to 8 వరకు సెపరేట్ బీట్స్ మూవ్ అవుతున్నాయి మండలంలో. వాళ్ళు అదే పనిగా ఎక్కడ కూడా మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు వెంటనే అటెండ్ అయ్యి మీ యొక్క రక్షణ వాళ్ళ ధ్యేయంగా చేస్తున్నారు. ఈసారి నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీతో కూడా ఎక్కడైనా మహిళలు కనబడితే వాళ్ళతో మాట్లాడండి, మరింత కొంత ధైర్యాన్ని చెప్పండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా చాలా చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి పల్లెల్లో. చాలా కంప్లైంట్స్ వస్తాయి. లాస్ట్ మినిట్లో రేపు పెళ్ళనగా ఈరోజు వస్తారు. మన సిడిపిఓ గారు కానీ వాళ్ళ ఆఫీసర్స్ కానీ అంగన్వాడీలు కానీ పోలీసు కానీ పోతే వాళ్ళ బాధ వర్ణనాతీతం. మన రీసెంట్గా ఒక 2 days కిందట కూడా గోటుపల్లి అబ్బాయి సంజీవనాథ్ అమ్మాయి మీకు తెలిసి ఉంటుంది, 17 ఏళ్ళ అమ్మాయి. వాళ్ళు అడిగితే పిలిపించి అడిగితే మేమేం పెళ్లి చేయట్లేదు, వాళ్ళు ఊరికే చెప్తున్నారు, ఎవరో సరిపోని వాళ్ళు చెప్తారంటారు. కానీ చెప్తున్నది ఆ అమ్మాయే. వాళ్ళ పాపే ఫోన్ చేసి చెప్తుంది, నాకు పెళ్లి చేస్తున్నారు సార్, రేపు ఎల్లుండో నాకు పెళ్లి సార్.
తల్లిదండ్రులు మళ్ళీ దాన్ని మభ్యపెట్టి దాన్ని పెడతారు. మళ్ళీ అమ్మాయిని వాళ్ళ టీం వచ్చి ఈ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అప్పగించడం జరిగింది. అమ్మాయి ఇప్పుడు మన కస్టడీలో ఉంది. ఇట్లా చైల్డ్ మ్యారేజ్ నెంబర్ ఆఫ్ జరుగుతున్నాయి. దయచేసి దానిపైన మీరు అందరూ కూడా కొంత చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, సమాజంలో తిరిగే వాళ్ళు కాబట్టి మీరు ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో చైల్డ్ మ్యారేజెస్ వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి ప్రమాదం, తల్లికి ప్రమాదం, పుట్టే పిల్లలు కూడా మెచ్యూరిటీ ఉండరు, చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు కొద్దిగా కమ్యూనికేట్ చేయండి. దానికి సెపరేట్ గా ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది, 1098. ఆ 1098కి ఫోన్ చేస్తే మనకి చైల్డ్ మ్యారేజ్ సంబంధించి వెంటనే యాక్షన్ తీసుకుంటారు. దానిపైన మేడం గారిని కూడా, మన డాక్టర్ మేడం గారిని కూడా రమ్మని చెప్పడం జరిగింది. దాని యొక్క కాన్సిక్వెన్సెస్, దానికి నష్టాలు ఏమనేది మేడం గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఎక్కువగా అకౌంట్లో డబ్బులు ఉండేది మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ అకౌంట్లోనే డబ్బులు ఉన్నాయి. రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, ఇంకొక రకంగా ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ మహిళా సాధికారత, ఈ ఫైనాన్షియల్ గా మీరు స్ట్రెంత్ అయ్యారు ఎంతో కొంత. గతంతో 10 ఏళ్ళు 20 ఏళ్ళ కిందట పోల్చుకుంటే ఇప్పుడు మహిళలు చాలా ఫైనాన్షియల్ గా కూడా చాలా స్ట్రెంత్ అయినారు. మీ అకౌంట్లో, అందరి అకౌంట్లో ఎంతో కొంత ఉంటుంది. మగాడి అకౌంట్లో లేకుండా మీ అకౌంట్లో ఎంతో కొంత డబ్బులు ఉంటాయి. దాన్ని ఈ అన్నెసెసరీ లింక్స్ వస్తుంటాయి. మీరు ఏపీకే ఫైల్స్ అని, లేకుంటే మీది బ్యాంక్ ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిందని, ఇంకా మోసాలు రకరకాలుగా. ఇంకా మోసాలు ఎట్టున్నాయంటే కోర్టు సెటప్ వేసేసి జడ్జి గారు కూర్చున్నట్టు, అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు మీకు వీడియో కాల్ వస్తుంది. పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ లో, ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ యూనిఫామ్ వేసేసి వాడు వీడియో కాల్ చేసి సైబర్ ఫ్రాడ్, మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి మీ అకౌంట్ లో ఉన్న డబ్బులల్లా మీరు ఓటీపీ చెప్పినా వెళ్ళిపోతాయి, లేదంటే మిమ్మల్ని విపరీతంగా బెదిరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. జస్ట్ మీరు ఏదైనా ఒక ఏపీకే ఫైల్స్ లాంటివి ఏమైనా వస్తే దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే చాలు, మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇవి నెంబర్ ఆఫ్ చాలా ఎక్కువైపోయినాయి సైబర్ ఫ్రాడ్ లో. మీరు సంపాదించుకున్న సంస్థల సంపాదన అంతా 1 నిమిషంలో మాయమవుతుంది. మళ్ళా దాన్ని చేయాలంటే మొత్తం అంతా బీహార్, జార్ఖండ్, నార్త్ ఇండియా గ్యాంగ్ ఉంటుంది. మీ 50,000 లక్ష రూపాయల కోసం చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. మనం అక్కడికి పోతే నెలలు అక్కడే స్టే చేసి ఎంతో కష్టపడి 5-6 లక్షలు ఖర్చు పెడితే కానీ ఒక ముద్దాయిని కూడా తెచ్చే పరిస్థితి లేదు. మనం అసలు ఈ దేశంలోనే హ్యాపీగా ఉండే రాష్ట్రాలు నాకు తెలిసి తెలంగాణ, హైదరాబాద్, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా హ్యాపీగా ఉండే రాష్ట్రాలు. ఇక్కడ ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు, ట్రాఫిక్ ప్రాబ్లం రాదు. ఒక్కొక్కసారి మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి చూడండి, రోడ్లలో గంటల తరబడి 10 గంటలు 12 గంటలు బ్యాక్ అవుతాయి. మన వాళ్ళు ఎక్కడైనా 1 నిమిషం అట్లా జామ్ అయితే వెంటనే మనకి ఫోన్లు కొట్టేస్తారు. అంటే చాలా హ్యాపీగా ఉన్నామంటున్నా. లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, మహిళల భద్రత విషయంలో కానీ, సెక్యూరిటీ విషయంలో కానీ మన 2 రాష్ట్రాలు చాలా హ్యాపీగా ఉండే రాష్ట్రాలు ఇవి. మనం ఇక్కడ పుట్టినందుకు చాలా సంతోషపడాలి, గర్వించాలి. కావాలంటే కనుక్కోండి మీరు ఇక్కడ గతం అక్కడెక్కడ ఉంటాయి అనేది. ఇవన్నీ కూడా ఏదైతే చెప్పినామో ఈ అవేర్నెస్ కు సంబంధించి మీరు దానికి ఏదైనా సైబర్ ఫ్రాడ్ మీ అకౌంట్ లో డబ్బులు పోతే ఫస్ట్ చేయాల్సింది 1930 1930 కాల్ చేస్తే మీరు 24 అవర్స్ లోపు కానీ మీరు రిపోర్ట్ చేయగలిగితే మీ అకౌంట్, వాడు ఏదైతే అకౌంట్ లో డబ్బులు మీకు ట్రాన్స్ఫర్ అయినాయి హోల్డ్ అవుతాయి. అంటే వాడు డ్రా చేసుకోకుండా, వాడు ట్రాన్స్ఫర్ చేసుకోకుండా పెట్టిస్తారు. బ్యాంకు నుండి పెట్టిస్తే మళ్ళీ మీ డబ్బులు మీకు వెనక్కి తెప్పగలుగుతాం. వెంటనే మీరు చేయాల్సింది, మోసపోతే 1930కి కాల్ చేయాలి. అసలు మోసపోకూడదు. పోతే 1930కి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కాల్ చేస్తే మీ డబ్బుల మీద కాపాడుకోవచ్చు. అది ఒకటి గుర్తుపెట్టుకున్నామా. ఈ సైబర్ నేరాలు పూర్తిగా ఎక్కువ అయిపోయినాయి. దానివల్ల